నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. దావీదు మహారాజు తన జీవిత అనుభవాల్లోంచి ఈ మాటలను రాసుకుంటూ వస్తున్నాడు. యథార్థత, ఇంటిగ్రిటీ. జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఆరాధించడంలో యథార్థత ఉండాలి, ప్రార్థించడంలో యథార్థత ఉండాలి. మన జీవితంలో, మన ప్రవర్తనలో దేవుడు యథార్థతను కోరుతున్నాడు. అంతరంగం ముందు సత్యమును కోరుతున్న దేవుడు ఆయన. నీ పై రూపాన్ని మనుషులు చూస్తారేమో, నువ్వు పైకి మాట్లాడే మాటలను బహుశా మనుషులు లక్ష్య పెడతారేమో, కానీ ఆ మాటలు ఎందుకు పలికావు, ఆ మాటల వెనకాలన్న ఉద్దేశం ఏంటి, నీ జీవితంలో నువ్వు చేసే కొన్ని పనులు వాటి యొక్క కారణం ఏంటి లేదా ఉద్దేశాలు ఏంటని దేవుడు గమనిస్తుంటాడు. ఆ స్థితిలో కనుక నువ్వు సరిగ్గా ఉండగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధ మనసు కలిగినవాడే. దావీదు నా హృదయానుసారుడు అని ప్రభువు చెప్పడంలో దేవుని ఉద్దేశం అదే. దావీదు దేవుని మనస్సు నెరిగి దేవునికి ఇష్టమనే కార్యాలు జరిగించేవాడు. నిజమే, ఈ మాట అన్నప్పుడల్లా కొంతమంది మరి దావీదు పాపం చేశాడు కదండి, బత్షెబతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఉంది కదా అని. ఎస్, అది కూడా వాస్తవమే. దావీదు పాపం చేశాడు. అయితే దైవజనుడు ప్రవక్త గద్దించినప్పుడు పాపమును ఒప్పుకుని దేవుని వైపు తిరిగాడు. అక్కడ దేవుడు ఆనందించాడు. తప్పులు బహుశా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండొచ్చు, సహజమే కావచ్చు. కానీ ఆ చేస్తున్న పని తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు, దేవుని సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దేవుడు నీకు తెలియజేసినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చాలాసార్లు ఆ పర్టికులర్ టైంలో మన హృదయాన్ని కఠినపరుచుకుంటామే కానీ సరి చేసుకోవాలని ఆలోచన మనలో ఉండదు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, మీరు 51వ కీర్తన అంతా జాగ్రత్తగా చదివితే పశ్చాత్తాపంలోంచి పుట్టిన కీర్తన అది. దేవుని వైపు తిరిగాడు, మరలా దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు.